హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ చెప్పు ఇక్కడ బాగారు. సో మా ఈ ట్వింగింగ్ డ్రెస్సెస్ వచ్చి మా తమ్ముడు తీసుకున్నాడు అనమాట. వాడు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ లేట్ కదా, సో రాఖీ కట్టకపోయినా మాకైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు ఫస్ట్. కానీ వాడు వచ్చిన తర్వాత రాఖీ అనేది మేము మళ్ళీ కడతాం. సో ఇంకా ఈ డే అంతా మాకు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో వస్తుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో నేను ఎవరికి కట్టాను, మా హస్బెండ్కి ఎవరు కట్టారు, అండ్ మా పిల్లలకి ఎవరు కట్టారు, మా గిఫ్ట్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎవ్రీ ఇయర్ వచ్చి రాఖీ మేము 4 మెంబర్స్ చేసుకుంటాం. స్వాతి, వెంకీ అండ్ నేను, మా తమ్ముడు. బట్ ఇయర్ మా తమ్ముడు అయితే చాలా మిస్ అయినట్టు ఫీలింగ్ మా ముగ్గురికి వచ్చింది. సో తర్వాత మేము ఇద్దరం ఇక్కడే ఉన్నామని చెప్పి మా వెంకీ ఇక్కడికే వచ్చాడు. మా వెంకీకి అయితే ఫస్ట్ మా చెల్లి కడుతుంది, తర్వాత నేను కడతాను. అదే మా తమ్ముడికి అయితే ఫస్ట్ నేను కడతాను, తర్వాత మా చెల్లి కడుతుంది. సో ఏదైనా ఓన్ అనేది ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ మా చెల్లి కడుతుంది, తర్వాత నేను కడతాను అనమాట. బట్ ఈ ఎవ్రీ ఇయర్ మేము 4 మెంబర్స్ గుర్తుగా ఫొటోస్ తీయించుకుంటూ ఉంటాము అండ్ చాలా మిస్ అయ్యాము. కొరియర్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. కొరియర్ అంటే మన చేతులతో మనం కట్టాం కదా. సో ఎలాగో ఈ మంత్లో మా తమ్ముడు వస్తాడు. సో రాదు అంటే ఒక 3-4 మంత్స్ దాకా రాదు అంటే కొరియర్ చేసినా ఓకే, ఈ మంత్లోనే వస్తానని చెప్పాడు. సో అందుకే ఇంకా రాఖీ ఆ దేవుడి దగ్గర పెట్టాను. తను వచ్చిన తర్వాత వాడికి రాఖీ అనేది కడతాను. సో ఇక్కడ స్వీట్ తినిపించి మనకన్నా చిన్న వాళ్ళని అయితే మనం బ్లెస్ చేయాలి, మనకన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ళు మనం బ్లెస్ చేస్తారు కదా. సో ఇక్కడ మా చెల్లికి అయినా మా ఇంకి ఇక్కడ బ్లెస్ చేస్తున్నాడు. తర్వాత నా ఇంట్లో హ్యాపీగా ఉంచు. జాబ్ చేసినప్పుడు పనికి జాబ్కి వెళ్ళినప్పుడు రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్ ఇస్తారు కదా, మా వెంకీ నాకు మనీ ఇస్తున్నాడు అనమాట. సో నేనేమంటున్నానంటే వాడు స్టూడెంట్ కదా, ఇంకా జాబ్ చేయట్లేదు కదా. సో వాళ్ళ పేరెంట్స్ అంటే మా బాబాయ్ వాళ్ళు ఇచ్చిందో, సో వీడి పాకెట్ మనీ ఇస్తున్నాడు. సో వద్దురా, నాకు నువ్వు జాబ్ చేసినప్పుడు ఇద్దు కానీ అని అంటున్నాను అనమాట అక్కడ. సో అప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఇది నేను పార్ట్ టైంగా నేను సంపాదించి నా మనీ నీకు ఇస్తున్నాను అక్క, ఇంట్లో ఇచ్చింది కాదు అని చెప్పి నాకు ఇచ్చాడు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తర్వాత నా వంతు అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకి రాఖీ కడతారు కదా, 2 బాయ్స్కి. సో వాళ్ళు కూడా వాళ్ళ చెల్లెలకి గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇక్కడ నేను ఏం కొన్నానంటే ఫస్ట్ది వచ్చి ఒక బాక్స్ టైప్లో కొన్నాను అండ్ సెకండ్ మా చిన్నోడు ఇవ్వడానికి చాక్లెట్ కొన్నాను. ఇది సింపుల్గానే ఉంటుంది, అంటే వీళ్ళు చిన్నపిల్లలే కదా, వీళ్ళు ఎదిగే కొద్ది గిఫ్ట్స్ అనేవి పెంచుదాం. సో ఇది 3rd రాఖీ అనమాట. మా నిక్కీ గాడికి, మా చిన్నోడికి 2nd రాఖీ. సో మా పిల్లలకి ఎవరెవరు కడుతున్నారు అనేది మీకు చెప్తాను. మా రిలేటివ్ సైడ్స్లో ఎవరు అంటే మా నిక్కీ వాళ్ళకి సిస్టర్స్ లేదనమాట రిలేషన్. సో అందుకే ఇంకా మా హస్బెండ్ సైడ్ తిన పేరు వచ్చి వివేక. లాస్ట్ రక్షాబంధన్ కూడా తను వచ్చి కట్టింది. మా హస్బెండ్ తులసి ఉంది కదా, సో తులసి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఇంటికి వచ్చి మరి కడుతుంది. యాక్చువల్లీ మేము ఈరోజు ఈవినింగ్ మేమే వెళ్దాం అనుకున్నాము, బట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా మిస్ అయిపోతామేమో అని చెప్పేసి మార్నింగే వచ్చేసింది ఇంటికి. సో రాఖీ కట్టడానికి నాకైతే చాలా షాక్గా అనిపించింది, అలాగే ఎంత క్యూట్గా అనిపించిందంటే యాక్చువల్లీ మా పిల్లలు అసలు ఇలా సైలెంట్గా కూర్చుని రాఖీ కట్టించుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూసారంటే అన్నయ్య కడుతుంటే తమ్ముడు కూడా ఎంత స్వీట్గా అడుగుతున్నాడు చెయ్యికి రాఖీ కట్టమని. సో చేయిస్తున్నాడు, వాడికి తెలియదు కదా, ఎడం చేయిస్తున్నాడు. సో నాకైతే చాలా క్యూట్గా మెమొరీ ఇది. ఈ రాఖీ ఎంత బుద్ధిగా కూర్చుని ఇద్దరు చక్కగా కట్టించుకున్న రాఖీ అయితే అసలు అల్లది కూడా చేయలేదు. మంచిగా అయితే బాగుందా? వెరీ గుడ్ వెరీ గుడ్. బాబోయ్ మంక ఎవడు చూడు అక్కివ్వు ఇవ్వదా? వెరీ గుడ్. మా అమ్మ నాకు ప్యాక్ చేశాను కదా, సో తిన కోసమే ఇప్పుడు అర్జెంటుగా ప్యాక్ చేస్తాను. సో వచ్చేస్తుందని చెప్పేసి. సో గిఫ్ట్ కూడా మా చిన్నోడు ఎంత క్యూట్గా ఇచ్చాడో చూడండి. అసలు ఇస్తాడని అనుకోలేదు, ఇవ్వడని అనుకున్నాం, బట్ అలా అన్నీ ఇవ్వడంతో వీడు కూడా చాలా క్యూట్గా ఇచ్చాడు. తర్వాత బ్లెస్సింగ్స్ కొంచెం వెరీ గుడ్. ఇంకా పెట్టమ్మా, ఇంకా తినే
తిను వచ్చి మా అన్నయ్య, మా ఓన్ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మ్యాక్సిమం ఒక 15 ఇయర్స్ నుంచి నేను రాఖీ కడుతున్నాను. మా పెద్దమ్మకి కూడా అన్నయ్య ఒకటే వల్ల నేనే సిస్టర్ అన్నయ్యకి. ఎప్పుడైతే స్టార్ట్ చేశానో రాఖీ కట్టడం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఏ ఇయర్ కూడా నేను మిస్ అవ్వలేదు అన్నయ్యకి రాఖీ కట్టడం. మ్యాక్సిమం ఒక 8 ఇయర్స్ నుంచి వేరే ఊళ్ళో జాబ్ చేసినా కూడా ఆ టైంకి రాఖీ టైంకి ఇక్కడే ఉండడం నాకు చాలా కోఇన్సిడెంట్, అలాగే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్ తర్వాత ఇలా కజిన్ బ్రదర్స్తో మాట్లాడే అంత టైం ఉండదు ఈ బిజీ లైఫ్లో. బట్ రాఖీ ఒక్క రోజైనా ఇట్లా మంచిగా రాఖీ కట్టించుకొని అండ్ మాట్లాడుకొని ఏదో ఒక చిన్నదో పెద్దదో గిఫ్ట్ ఇచ్చితే అదొక తెలియని హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మా స్వాతికి కూడా అన్నయ్య అవుతాడు కాబట్టి స్వాతి కూడా రాఖీ కట్టింది. తర్వాత మా అన్నయ్య మా ఇద్దరికి బ్లెస్ చేసినారు. ఇంక ఇప్పుడు అసలైన రాఖీ అనేది స్టార్ట్ అవుతుంది. మా నిక్కీకి అండ్ మా చిన్నోడికి రాఖీ కట్టడానికి మా కింద పిల్లలు తెలుసు కదా మీకు, అను, లక్ష్మి అండ్ అలాగే ఝాన్సీ, వీళ్ళు ముగ్గురు రాఖీ కట్టడానికి అయితే వచ్చారు. నేను యాక్చువల్లీ ఎలా అనుకున్నానంటే ముగ్గురు ఇద్దరికే కడతారేమో అనుకున్నాను, కానీ ఇద్దరు ఒక్కొక్క రాఖీ పట్టుకుని వచ్చారు. ఏంటి అంటే ఎవరంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళకే కడతారనమాట. సో ఇక్కడ చూసారంటే మా అను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది మా దీక్ష గారికి. వీళ్ళిద్దరు బాండింగ్ మామూలుగా ఉండదు. అండ్ వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఇష్టమన్నా మా దీక్ష గారు ఫస్ట్ అను దగ్గరికే వెళ్తాడు. సో ఇక్కడ చూసారా ఏదో పెద్దవాళ్ళు కట్టించుకున్న విధంగా రాఖీ అయితే కట్టించుకుంటున్నాడు మా చిన్నోడు. అండ్ బొట్టు కూడా ఎంత పెద్దది పెట్టిందో చూడండి, నిజంగా అంత పెద్ద బొట్టు పెట్టాలి. సో ఇంకా పెట్టిన తర్వాత చింతాలు కూడా ఎంత క్యూట్గా వేయించుకున్నాడో. సో రాఖీ అనేది చాలా బాగా కట్టించుకుని చాలా బాగా ఎంజాయ్ చేశారు. నిజంగా నాకైతే చూడడానికి ఎంత హ్యాపీగా అనిపించిందంటే వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా మా నిక్కీ గారిని అయితే ఫస్ట్ ఝాన్సీయే, మీరు ప్రతి వీడియోని చూసే ఉంటారు. ఇంకా మా ఝాన్సీ అయితే మా నిక్కీ గారిని అస్సలు వదలదు. ఇంకా మా నిక్కీ గారు అయితే అంగన్వాడీ నుంచి రాగానే అలాగే పడుకొని లేవగానే ఫస్ట్ అడిగేది ఝాన్సీ ఝాన్సీ ఝాన్సీ. అంత ఇష్టం వీళ్ళిద్దరు అంటే, అంత బాగా ఆడుతారు. మా చిన్నోడిని ఎక్కువగా ఝాన్సీ ఎప్పుడు ఎత్తుకోదు, కానీ ఫస్ట్ మా పెద్దోడితోనే ఎక్కువ ఆడుతుంది. సో అందుకే మా ఝాన్సీ అండ్ ఫస్ట్ మా నిక్కీ గారికి రాఖీ కడుతుంది అనమాట. ఇంకా మా నిక్కీ గారు అయితే రాఖీ కట్టించుకొని దాన్ని ఏడిపిస్తున్నాడు. తర్వాత నేను రాగానే కట్టించుకున్నాడు అనమాట. ఐబ్రోస్తో ఎలా ఉంటుందంటే ఒక ఇయర్ ఎక్కడ ఉంటామో ఒక ఇయర్ ఎక్కడ ఉంటామో తెలియదు కదా. సో మెమొరబుల్గా ఉంటుందని చెప్పి వీళ్ళందరితో ఫొటోస్ అనేది తీసాను, కొన్ని ఫొటోస్. అండ్ తర్వాత ఇది బిగ్ సిస్టర్ అనమాట, సో పెద్దది. సో అందుకే మా చిన్నోడికి ఇది ప్రిఫర్ చేస్తుంది ఎక్కువ. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ మా చిన్నోడిని ఎత్తుకుంటుంది. సో అందుకే మా చిన్నోడికి తనే కడుతుంది. ఈ గిఫ్ట్ వచ్చి డ్రాయింగ్ సెట్ అనమాట. తిన డ్రాయింగ్స్ చాలా బాగా వేస్తుంది, మీకు వేరే వీడియోలో చూపిస్తాను. సో అందుకే దీనికోసం డ్రాయింగ్ సెట్ ఉంటుంది కదా, క్రేయాన్స్, అలా సెట్ అయితే ఇచ్చాను ఆ గిఫ్ట్. సో తర్వాత ఇంకా వీళ్ళు ముగ్గురు కలిపి ఆడుకుంటున్నారు అనమాట. చిన్న మొక్క అంత వద్దు, అది తింటుందా మళ్ళీ పోతుంది అక్కడ, అందుకని ఆయనకేం పెట్టినా నువ్వే ఎక్స్పెక్ట్ చేయకు. మనకే పెట్టమంటారు, అదే వద్దు ఇంక పెట్ట దొక్కేస్తాడు మళ్ళీ రాత్రి. ఇంక తర్వాత నైట్ చేసి తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మా నిక్కీ వాళ్ళకి ఇంకొక సిస్టర్ అనమాట. సో తను కూడా మా నిక్కీ గారికి 3 ఇయర్స్ పడుతుంది. మా నిక్కీ గారికి తనకి మంత్స్ తేడా అంతే. ఫస్ట్ రాఖీ నుంచి 3 ఇయర్స్ కట్టడానికి వస్తుంది. ఇక్కడ కాదు వాళ్ళ ఊరు, బట్ అయినా కూడా మా నిక్కీ గారికి రాఖీ కట్టడానికి ఇక్కడికైతే వస్తుంది. అండ్ ఇక్కడ మా నిక్కీ గారు తన చేతి కూడా రాఖీ కట్టించుకున్నాడు. కట్టిస్తాము.
చాక్లెట్ అంటే ఇక్కడ ఇక్కడ తీసుకో ఫైనల్లీ మా చిన్నోడికి అయితే 4 సిస్టర్స్ ఉన్నారు. రాఖీ చూడండి, వాడు హ్యాండ్ అంతా చూసుకుని తెగ మురిసిపోతున్నాడు. సో దీనికైతే గిఫ్ట్ ఇవ్వడానికి అయితే మామూలు తిప్పలు పెట్టలేదు. అస్సలు ఇవ్వనంటే ఇవ్వను, అస్సలు గిఫ్ట్ అయితే అస్సలు దానికైతే ఇవ్వలేదు. ఇచ్చే అమ్మ అక్కకిచ్చే చిన్నడు అక్కకిచ్చే ఇచ్చి అడుగు అక్కకిచ్చే ఇచ్చే ఇవ్వమ్మా ఇవ్వే తప్పమ్మా ఇచ్చే చూడండి సరిపోతుందా బ్యాంగిల్స్ వేసుకో చేతిలో వేసుకో వేసుకోమా అమ్మాయి దీనికి వేసుకోవడం వస్తుంది ఆడవద్ద చూస్తాడంటే అటు బంగారు గారు తెచ్చాడు చింతమ్ముడు బాగున్నాయా నీ బొమ్మ ఏది బొమ్మ చూపించు అలా చేద్దాం వాళ్ళు చిన్న అయ్యాడు ఎంగేజ్మెంట్కి బంగారు గారు తెస్తావు ఇది ఆడుకోయో ఈసారి నుంచి ఇది ఉందా లేదు కదా పోలే నేను అదే అనుకున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చి తులసి అయితే మిస్ అయింది రాఖీ కట్టడానికి, బట్ ఇయర్ కూడా మిస్ అవుతుందేమో అనుకున్నాము. బట్ ఇయర్ అయితే తులసి సక్సెస్ఫుల్గా మా హస్బెండ్కి అయితే రాఖీ కట్టింది. సో ఫస్ట్ వాళ్ళ బ్రదర్స్కి అయితే మార్నింగ్ కట్టేసింది, ఇప్పుడైతే తులసి మా హస్బెండ్కి అయితే రాఖీ కడుతుంది. చూడు ఒక తీసుకో తిందు అచింతలి నెక్స్ట్ అయినా అమ్మాయిని కన్నా. సో ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే గిఫ్ట్గా శారీ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ డ్రెస్ ఇద్దాం అనుకున్నాము, బట్ ఇప్పుడిప్పుడు ఇంకా తులసికి చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో అందుకే శారీ ఇచ్చాము. అండ్ తర్వాత మోహన్ అన్నయ్యకి నేను 3 years నుంచి రాఖీ అనేది కడుతున్నాను. సో లాస్ట్ ఇయర్ నేను కూడా మిస్ అయ్యాను అన్నయ్యకి, బట్ ఈ ఇయర్ అయితే నేను సక్సెస్ఫుల్గా అన్నయ్యకి అయితే రాఖీ కట్టేశాను. అండ్ మన లైఫ్లో కొంతమంది ఓన్ రిలేటివ్స్లో ఉంటారు, కొంతమంది క్లాస్మేట్స్, లేదంటే కొంతమంది మన ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్, లేదంటే మన అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే ఏదో ఒకలాగా, లేదు అంటే ఇలా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనకి బ్రదర్ వర్స్ అవ్వడం. సో ఎలా చూసుకున్నా వాళ్ళకి రాఖీ కడుతున్నప్పుడు ఆ వచ్చే హ్యాపీనెస్ అంత కాదు. అది ఓన్ అయినా లేదు అంటే వేరే వాళ్ళకైనా అదే ఫీలింగ్ ఉంటుంది ప్రతి అమ్మాయికి. సో ఇక్కడైతే నేను సక్సెస్ఫుల్గా ఈరోజు ముగ్గురికి అయితే రాఖీ కట్టాను. ఇలాగే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా నా చేతి రాఖీ కట్టించుకోవాలని మా హస్బెండ్కి ఒక కొరియర్ అయితే వచ్చింది రాఖీ. ఎవరంటే మా నవ్య పాప. నాకు మ్యారేజ్ అయ్యి 3 yearsలో ఎవ్రీ ఇయర్ మర్చిపోకుండా కొరియర్ అయితే వస్తుంది. నాకు ఫోన్ కూడా మార్నింగ్ నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉంది, తీసుకో అని చెప్పి. చూసా కదా మన రాఖీ అండ్ చాక్లెట్, అలాగే టీషర్ట్ నేమ్తో వచ్చింది. రాఖీ అయితే లాస్ట్ ఇయర్ ఫోటోతో చేయించింది, ఇయర్ అయితే తన నేమ్తో, మా హస్బెండ్ నేమ్తో. అండ్ అలాగే ఈ టీషర్ట్ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మీరు ఎట్లా చేసుకున్నాను అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.